ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకంగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రభావం చూపించేలా మారారు. దీనికి తోడు టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్న ప్రాంతంలో జనసేన సీట్లు అడుగుతుండటంతో ఎంపిక కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే రెండు పార్టీల అధ్యక్షులు రీసర్వేకు సిద్ధమయ్యారు. ఇందులో ఏ పార్టీకి ఏ స్థానాలు, ఎక్కడ ఎవరికి టికెట్లు దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నింటికీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అత్యంత ప్రధానమైంది. అధికార వైసీపీ ఇప్పటికే జిల్లాలోని అభ్యర్థులను దాదాపు ఖరారు చేయడంతో టీడీపీ జనసేన కూడా క్యాండిడేట్స్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలకంగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులోని 5 సెగ్మెంట్లలో జనసేనతో పాటు టీడీపీ అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకు క్యాడర్తో పాటు బలమైన అభ్యర్థులు ఉన్నారు. రాజమండ్రి రూరల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఇక్కడి నుంచి 2 సార్లు గెలుపొంది బలమైన అభ్యర్థిగా ఉన్న గోరంట్ల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్న సమయంలోనూ ఈ సెగ్మెంట్లో టీడీపీ జెండా ఎగురవేశారు. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్ గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సెగ్మెంట్ లో టీడీపీతో పాటు జనసేన కూడా బలంగా ఉంది. సమస్యలపై పోరాటం చేయడంతో పాటు క్యాడర్ ను కాపాడుకోవడంలో దుర్గేష్ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాపులతో పాటు బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ బీసీ వర్గానికి చెందిన పిల్లి సత్తిబాబు భార్య పిల్లి అనంతలక్ష్మి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచి ఈ సెగ్మెంట్ లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. జనసేన నుంచి పీఎస్సీ సభ్యుడు పంతం నానాజీ టికెట్ ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన క్షేత్రస్థాయిలో క్యాడర్ ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ టీడీపీ జనసేనకు చెందిన 2 అభ్యర్థులు బలమైన క్యాడర్ తో ముందుకు సాగుతున్నారు. కాపు ప్రభావిత నియోజకవర్గమైన పిఠాపురం సీటు విషయంలో జనసేన పార్టీలో చర్చ జోరుగానే సాగుతోంది. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని స్థానిక నేతలు భావిస్తున్నారు. అయితే ఈ సెగ్మెంట్ లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ 4.5 నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటూ వస్తున్నారు. ఇక పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఉన్న కార్యకర్తలతో సమన్వయం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ పవన్ కు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటాను అని వర్మ తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ జనసేన అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న మండపేట నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా 3 సార్లు గెలిచారు. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేసేందుకు వేగుళ్ల సిద్ధమవుతూ ఉండగా జనసేన నుంచి వేగుళ్ల లీలాకృష్ణ సైతం పోటీ చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇక్కడి ముఖ్య నేతలు ఇరువురి మధ్య సఖ్యత కుదిర్చి జనసేన అభ్యర్థిని బరిలో దింపే యోచన చేస్తున్నారు. ఇక కొత్తపేట నియోజకవర్గంలో అన్నదమ్ములిద్దరూ టీడీపీ జనసేన నుంచి ఆశావహుల లిస్టులో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం, జనసేన నుంచి బండారు శ్రీనివాస్ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సెగ్మెంట్ లో 2 పార్టీలకు క్యాడర్ తో పాటు అభ్యర్థులిద్దరూ బలంగానే ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఈ 5 స్థానాలు టీడీపీకి దక్కుతాయా లేదా జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తారా అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రీసర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలయ్యారు.